జై భీమ్ అందరికి. వెల్కమ్ టు జై భారత్ సేన. దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. వైఎస్ షర్మిల గారు ఆంధ్ర రాష్ట్రంలో పిసిసి అధ్యక్షురాల కింద అయినప్పటి నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన అభిమానులు కానీ, పార్టీ కార్యకర్తలు కానీ, ముఖ్య నాయకులు కానీ వైఎస్ షర్మిల మీద విపరీతమైనటువంటి ట్రోలింగ్, అసభ్యకరంగా ట్రోలింగ్ చేయడం. దాంతోపాటు కొత్తగా మన పొద్దుటూరు ఎమ్మెల్యే గారు అనుకుంటాను, రాచమల్లు, ఆయన పేరు ఏదో రెడ్డి ఉంది, ఆయన వైఎస్ షర్మిల అనేటువంటి ఆమె రాజశేఖర రెడ్డికి ఎటువంటి సంబంధం లేదు, ఆమెని రాజశేఖర రెడ్డి కూతురిగా కానీ వారసురాలుగా కానీ మేము ఈ రాష్ట్రంలో పరిగణించడం లేదు, జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి అసలైన వారసుడు, అతన్నే రాజశేఖర రెడ్డి బిడ్డగా మేము చూస్తున్నాం అంటే ఒకటి నేను ఏంటంటే రాజకీయంగా రాజశేఖర రెడ్డి వారసులుగా చూడటం లేదన్నది. మరి ఆయన ఏమన్నాడు, నిజంగానే వారసులు కాదంటున్నాడు అంటే ఇక్కడ మళ్ళీ ఇక్కడ విజయమ్మను అనుమానిస్తున్నట్టుగా ఒక చాలా చండాలు, అంటే అర్థం చేసుకున్న వాళ్ళకి అర్థం చేసుకున్నంత. వీళ్ళ మాటలు ఎలా ఉంటాయంటే తల్లి, చెల్లి, పిల్ల, అక్క, బిడ్డ ఎవరనేది కాదు, వీళ్ళ మార్గానికి అడ్డు ఎవరు వచ్చినా సరే వాళ్ళని నీచంగా చంపడం కానీ, బెదిరించడం కానీ, భయపెట్టడం కానీ, లేదంటే వాళ్ళని మానసిక ఇబ్బందులకు గురి చేయడం కానీ, వాళ్ళ యొక్క శీలాన్ని శంకిస్తూ మాట్లాడడం కానీ ఈ వైసీపీ పార్టీలో ఉన్న కొంతమంది దౌర్భాగ్యులు, అందరికీ కాదు, వైసీపీలు అందరూ చెడ్డోళ్ళని అనలేం, అందులో కూడా మంచోళ్ళు ఉంటారు. ఇటువంటి క్రీడ దీన్ని వెంటనే ఖండించవలసిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. ఎందుకంటే సొంత చెల్లిగా రేపు ప్రొద్దుట ఆనాడు 2019లో జగన్మోహన్ రెడ్డి గారి ఎలక్షన్లో తల్లి విజయమ్మ కానీ, షర్మిల కానీ, భారతీయ గారిని ఏ విధంగా ప్రచారం చేశారు, అదేవిధంగా షర్మిలకు తోడుగా రేపు పొద్దున విజయమ్మ కూడా ప్రచారం చేస్తే ఇటువంటి కొంతమంది దౌర్భాగ్యపు, ఇంకా తిట్టకూడదు, దౌర్భాగ్యపు స్థితిలో ఉన్నటువంటి కొంతమంది ఏమని కామెంట్ చేయొచ్చు అంటే విజయమ్మ అసలు రాజశేఖర రెడ్డికి సంబంధం లేదు, రాజశేఖర రెడ్డి వేరు, విజయమ్మ వేరు, వీళ్ళిద్దరికి ఏం సంబంధం లేదు అనే మాటలు కూడా, దౌర్భాగ్య మాటలు కూడా అంటారన్నమాట. రేపొద్దు నిజంగా షర్మిలకి విజయమ్మ వచ్చి సపోర్ట్ చేస్తే ఎంత హీనంగా ఉన్నారంటే మన సినిమాల్లో చూస్తుంటాం. రాజకీయాల కోసం కూతుర్ని చంపేయడం, కొడుకుని చంపేయడం, తండ్రిని చంపేయడం, అవసరమైతే భార్య మరణాన్ని కూడా వాడుకోవడం. ఇప్పటికీ 2 మరణాల మీద, ఒక మరణం మీద పార్టీ పెట్టారు. ఇంకో విషయం ఏంటంటే ఒక మరణం మీదేమో పార్టీని నెగ్గించుకున్నారు, కొంతమందిని హత్యలు చేసి ఇబ్బందులకు గురి చేసేమో సెంటిమెంట్ని వాడుకున్నారు. ఇప్పుడు ఏ సెంటిమెంట్ వాడుకుంటారో అర్థం కాదు. కానీ నిజంగా ఇది చాలా దౌర్భాగ్యం, ప్రజలు ఒకసారి గమనించాలి. తల్లి చెల్లి అనే భేదం లేకుండా మాట్లాడే కొంతమంది వైసీపీ దౌర్భాగ్యులకి అయితే నేను సూటుగా చెప్తున్నాను, అది కరెక్ట్ కాదురా బాబు. ఆపోజిట్ పార్టీలకు వెళ్ళి ఉండొచ్చు, వాళ్ళ కుటుంబాల తగాదాల వల్ల, వేరే ఇష్యూల వల్ల, వేరే కారణాల వల్ల ఆవిడ వేరే పార్టీకి వెళ్ళి ఉండొచ్చు. దాన్ని మంచి రాజకీయ విమర్శ చేయండి అంతే తప్ప మరీ ఆమె శీలను సంగించినట్టు కానీ, రాజశేఖర రెడ్డి కూతురు కాదన్నట్టు కానీ, రేపు పొద్దున్న షర్మిల విజయమ్మను కూడా మాట్లాడే స్థితిలోకి, మరి అంత దౌర్భాగ్య స్థితిలోకి వెళ్ళొద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై భీమ్ అందరికీ.